వెల్కమ్ టు మెగా 9 టీవీ. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై 2-3 రోజుల వరకు ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. దీనిపై రానున్న 12 గంటల్లో మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ, గురువారాల్లో పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏపీలో వింత వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు చలి చంపేస్తుంటే మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగా మనం చూస్తే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్నాం. ఈ అల్పపీడన ప్రభావంతో బీచ్ పరిసర ప్రాంతం అంతా కూడా కెరటాలు ఉవ్వెత్తున ఎగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు అంటే 17, 18 తేదీల్లో అటు రాయలసీమ, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. చలి ఉష్ణోగ్రతలు మనం చూస్తే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సింగిల్ డిజిట్కే పడిపోయిన పరిస్థితి. ఉత్తరాంధ్రలో ప్రధానంగా అటు అరకు, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా పూర్తిగా చలి తీవ్రత పెరిగిపోయి ఉష్ణోగ్రత కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో కూడా రానున్న 2 రోజుల పాటు అటు రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే లేటెస్ట్గా తెలియజేయడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావంతో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇటీవలే బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో కూడా పంటలకి చాలా నష్టాలు వాటిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ప్రభావం నుంచి ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరో అల్పపీడనం ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు మనకి తెలుస్తుంది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఈ ఆవర్తనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు కూడా మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కూడా తమిళనాడు తీరం వైపే కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కూడా అటు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉత్తర కోస్తాలో కూడా 2 రోజుల పాటు కూడా వర్ష ప్రభావం ఉండబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి చంపేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే చలి కూడా గజగజ వణుకుస్తున్న పరిస్థితి. పగటిపూట కూడా ఉష్ణోగ్రత కూడా క్రమంగా పడిపోతున్న, కొన్ని చోట్ల అయితే సింగిల్ డిజిట్కే పడిపోతున్న పరిస్థితి. అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో అయితే భారీగా చలి తీవ్రత కనిపిస్తుంది. దట్టంగా పొగమంచు కూడా కురుస్తుంది. అల్లూరు జిల్లాలో మినుమునూరులో అయితే 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు పాడేరు, అరకులో కూడా 10 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అటు చింతపల్లిలో కూడా 12.3 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రత నమోదైంది. ఈ చలి తీవ్రతతో అటు గిరిజనులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. చలిమంటలు వేసుకొని ఆ చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు వారు చలిమంటలు కూడా వేసుకున్న పరిస్థితి. మరోవైపు కూడా పాడేరు ఏజెన్సీ అయితే పర్యాటకులు కూడా ఈ మంచు ఎక్కువగా ఎఫెక్ట్ ఉండడంతో ఆ కూల్ క్లైమేట్ని ఆస్వాదించేందుకు కూడా టూరిస్టులు అయితే అటు అరకు, పాడేరు, మన్యం జిల్లాలకు అయితే తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మంచు ప్రభావంతో విశాఖ ఎయిర్పోర్ట్పై కూడా ఈ పొగమంచు ప్రభావం అయితే తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. 2 రోజుల నుంచి కూడా వరుసగా విమానాలు కూడా ఆలస్యంగా అవుతున్నాయి. విమానాలు రాకపోకలకు సంబంధించి కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. చలి తీవ్రత, మంచు తీవ్రత ఎక్కువ అవడంతో అటు విశాఖ ఎయిర్పోర్ట్లో విమానాలపై కూడా ఈ మంచు ప్రభావం పడిందని చెప్పవచ్చు. అంటే విజిబిలిటీ సరిగా లేకపోవడంతో శనివారం అయితే ఆదివారం కూడా 3 ఇండిగో విమానాలు కూడా
ఆ రాకపోకలకు సంబంధించి ఆలస్యమైన పరిస్థితి. 5 విమానాలు కూడా పూర్తి స్థాయిలో నిన్న మొన్న లెక్కేస్తే 5 విమానాల వరకు కూడా ఆలస్యమయ్యి ప్రధానంగా బెంగళూరు నుంచి విశాఖ వచ్చేవి కానీ హైదరాబాద్ విశాఖ, చెన్నై విశాఖ ఇండిగో విమానాలు కూడా పూర్తి స్థాయిలో ఈ మంచు ప్రభావంతో అయితే ఆలస్యమైన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ప్రధానంగా అటు రాయలసీమ, ఆ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దీని ప్రభావం ఉండబోతుంది. అటు ప్రధానంగా మరోవైపు చూస్తే ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ప్రధానంగా విశాఖ, పాడేరు, అల్లూరి సీతారామ జిల్లాలో, ఆ మన్యం జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా, ఆ ఉష్ణోగ్రతలు కూడా 8 నుంచి 12 డిగ్రీల వరకు కూడా పడిపోయిన పరిస్థితి విశాఖలో అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా అటు రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులకైతే అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇటీవలే తుఫాన్లు, అల్పపీడన ప్రభావంతో ఏపీ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. సో మరోవైపు అటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఆయా ప్రాంతాల అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులకి ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. రానున్న 2 రోజుల పాటు కూడా అటు మోస్తారు నుంచి భారీ వర్షాలు అటు రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో, అటువైపు తమిళనాడు వైపు కూడా ఈ అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి అటువంటి ఆయా ప్రాంతాలు కూడా ఈ అల్పపీడన ఎఫెక్ట్ భారీగా ఉండబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తాజాగా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.